హలో అండి, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్. కర్ణాటక స్టైల్లో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకునే ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ఉగ్గానిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా లేదా వంట రాని వాళ్ళైనా ఈజీగా క్విక్లీగా చేసేయొచ్చండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని. మరి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు. అతి తక్కువ టైంలో మనం ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఈజీ సింపుల్ రెసిపీ. మరి కర్ణాటక స్టైల్ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక పెద్ద బౌల్ వరకు నేను మరమరాలను ఒక పెద్ద బౌల్లో తీసేసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో తీసేసుకోండి. తర్వాత వీటిని చక్కగా 2 సార్లు కడిగేసి తర్వాత మనము ఈ మరమరాలను ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వాటర్లో చక్కగా నాననివ్వాలి. ఈ మరమరాలు మునిగేంత వరకు మనము చక్కగా వాటర్ని పోసేసుకుని ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి ప్రెస్ చేసి చూస్తే చక్కగా మెత్తగా మనకి నానిపోయి ఉంటాయి. ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత మనము వీటిని నీళ్ళలో నుంచి తీసేస్తూ చక్కగా చేతులతో ప్రెస్ చేస్తూ వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసేసుకోవాలి. ఇలా మనం వాటర్ అంతా మొత్తం పోయేలాగా చేతులతో 2 చేతులతో చక్కగా వీటిని ఇలా ప్రెస్ చేసి వాటర్ని తీసేసుకోవాలి. ఇది క్షణాల్లో అయిపోయే రెసిపీ అండి. ఎక్కువగా టైం పట్టదు. ఒక 5 మినిట్స్లో మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, మనం చక్కగా నీళ్ళని తీసేసాం కదా. ఆ మరమరాలను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దీంట్లో కాస్త జీలకర్ర, అదేవిధంగా ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసి 2-3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసేసుకొని కాస్త ఈ ఉల్లిపాయలు మగ్గేంత వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాలు చక్కగా మనము మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 2 టీ స్పూన్లంత వరకు పల్లీలను కూడా వేసేసుకుని తర్వాత ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇక్కడే కావాలంటే క్యారెట్ అయినా మీరు చక్కగా కట్ చేసి వేసేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. ఇలా మనం చక్కగా టమాటో వేసి కలిపేసుకొని కాస్త ఇవన్నీ మగ్గే వరకు ఒక చిటికెడు ఉప్పు వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా వీటిని కలుపుతూ మగ్గనివ్వాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ప్రాసెస్ చేసుకొని తర్వాత చిటికెడు పసుపు వేసుకొని చక్కగా మనము కలిపేసుకోవాలి. ఇలా పసుపు వేసాక ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి కాస్త కరివేపాకు కూడా వేసుకుని నానబెట్టి మనము స్క్వీజ్ అవుట్ చేసిన మరమరాలను కూడా దీంట్లోకి వేసేసుకుని ఇలా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా మనము చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. మంటని ఏమాత్రం అటు ఇటు కాకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేలోపు ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనము కాస్త నిమ్మరసాన్ని 1 టీ స్పూన్ వరకు చక్కగా పిండేసుకుందాము. కలిసిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి కాస్త నిమ్మరసాన్ని పిండేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కాస్త కలిపేసుకొని తర్వాత మనము చక్కగా దీన్ని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, మనకి ఉగ్గాని రెడీ అయిపోయింది కర్ణాటక స్టైల్లో. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా దీన్ని సర్వ్ చేసేసుకుందాము. ఇలా చేసేసారంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారంటే పసిపిల్లలకు కూడా మనం చక్కగా తినిపించవచ్చు. ఇలా కాస్త కారం అనేది తక్కువగా వేసేసుకుని సో చూసారు కదా, ఇలా మనము కర్ణాటక స్టైల్ ఉగ్గాని రెసిపీ ఎలా చేయాలో దీన్ని చక్కగా ఇలా ఆనియన్స్ అదేవిధంగా కాస్త మరింత నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుందండి. మరి ఈ ఉగ్గాని రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ షేర్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డూ సపోర్ట్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.